ఇది పున్నమి ఘాట్లో భవానీ ఐలాండ్స్. సో ఇది ఏపీ టూరిజం టూరిస్ట్ స్పాట్ ఇదంతా. ఇక్కడ వచ్చి మనకి ఎక్కడ నుంచి మనం విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి కానీ బస్ స్టాండ్ దగ్గర నుంచి కానీ మనకి 4-5 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. అక్కడ నుంచి ఫస్ట్ మీరు గేట్ దగ్గరికి రాగానే వచ్చి 10 రూపీస్ టికెట్ ఉంటుంది. అక్కడ నుంచి మనం లోపలికి వచ్చి లోపల నుంచి బోట్ ఎక్కడానికి ఎంట్రీ టికెట్ వచ్చి పిల్లలకి 90 రూపాయలు, పెద్దవాళ్ళకి 120 రూపాయలు. ఇది కామన్ బోట్. తర్వాత స్పెషల్ బోట్స్ కూడా ఉంటాయి. అవి రేట్లు డిఫరెంట్గా ఉన్నాయి. 200 దగ్గర నుంచి ఉంది, 150 దగ్గర నుంచి కూడా చేస్తుంది. ఓకే, ఇది మొత్తం బోట్కి సంబంధించింది. బోట్ వ్యూ. బోట్ ఎక్కడానికి తిన్నగా వెళ్ళి అటు సైడ్ రైట్ సైడ్ ఒక టికెట్ క్యాబిన్ ఉంటుంది. అక్కడ నుంచి టికెట్స్ తీసుకోవాలి. అది 120 టికెట్ ఉంటుంది పెద్దవాళ్ళకి. పిల్లలకి 90 రూపాయలు టికెట్ ఉంటుంది. 90. ఇది బోటింగ్ కోసం తీసుకునే టికెట్స్ అండి. సో అదిగోండి మా మదలు తీసుకుంటున్నారు కదా. పెద్దవాళ్ళకి 120 రూపాయలు, పిల్లలకి వచ్చి 90 రూపాయలు. ఇది మొత్తం బోటింగ్ పాయింట్. స్పెషల్ బోట్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. స్పెషల్ బోట్స్ అన్ని అటు సైడ్ ఉంటాయి. సో ఇది ఓవరాల్ బోట్. ఇలాంటి చిన్న షిప్స్ లాంటివి పెడతారు, చిన్న బోట్స్. వాటిలో ఇంకా క్యారీ అవుట్ తీసుకొని వెళ్తూ ఉంటారు. కాకపోతే మినిమం కొంతమంది మెంబర్స్ అయిన తర్వాత 50 మెంబర్స్ అరౌండ్ అయిన తర్వాత కానీ వీళ్ళు ఇది ఒక్కొక్క పడవని తీయడం జరుగుతుంది. మేము వచ్చిన ఈ బోట్ని మరబోట్ అంటారంట. ఈ బోట్ పేరు మరబోట్ అండ్ భవానీ బోట్. దాని పేరు భవానీ బోట్. మనం అక్కడి నుంచి ఆ ఒడ్డు దగ్గర నుంచి విజయవాడ బార్డర్ ఒడ్డు దగ్గర నుంచి ఇటు లోపలికి ఐలాండ్స్లోకి రావడానికి కరెక్ట్గా 1 కిలోమీటర్ అంటున్నారు అని చెప్పారు బోట్ డ్రైవ్ చేసి ఆయన కనుక్కున్నప్పుడు. సో అక్కడి నుంచి ఇది లోపలికి ఎంట్రీ పాయింట్ ఈ భవానీ ఐలాండ్స్ నుంచి. పిల్లలు ఆడుకునే జారుడు బండలు, అరేంజ్మెంట్స్ చాలా ఉంటాయండి ఇక్కడ. సో నెక్స్ట్ ఫస్ట్ మనకు ఉయ్యాలు, తర్వాత వచ్చిన తర్వాత కొంచెం లోపలికి వస్తాయి. పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేస్తారు. నెమ్మదిగా. కానీ పిల్లలకి మనం వెనకాలే ఉండాలి కొంచెం కేర్ఫుల్గా. రైట్, గుడ్. భద్రం, బంగారు తల్లి, జాగ్రత్త. ఏరియా నుంచి కొంచెం ముందుకు వస్తే చిల్డ్రన్స్ రైడ్స్ ఉంటాయి. సో ఈ కింద అన్ని చిన్నపిల్లలకి వాళ్ళ రేట్స్ వచ్చి మీకు పర్ హెడ్ 60 రూపీస్ అంటున్నారు. లేదు 2 రైడ్స్ ఏదన్నా తీసుకుంటే కనుక 100, అంటే 10 రూపీస్ కన్సెక్షన్ అనమాట. దానికి సంబంధించిన బోర్డు. సో అదిగోండి మా పిల్లలంతా అక్కడ టికెట్స్ కోసం నిలబడ్డారు. సో ఇది చిన్నపిల్లలదే. ఇది బాగా కిడ్స్ మీన్స్ 10 years లోపు వాళ్ళు ఎక్కగలిగేవి. అటువైపు కొలంబస్ ఒకటి ఉంది. నెక్స్ట్ ట్రైన్ రైడ్ అవుతుంది. అటు కూడా అంతే, అన్నీ పెద్దవాళ్ళు ఎక్కగలిగాయి. ఫస్ట్ 2 రైడ్స్ అని చెప్పాను కదా. ఫస్ట్ ఇది పిల్లలందరినీ ఎక్కించాము, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. నేను వీడియో షూట్ చేయడానికి బయట ఉంటాను. నెక్స్ట్ కొలంబస్ దాని పక్కనే ఉంటుంది. సో ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఈ మూమెంట్స్ని పిల్లలంతా. హాలిడేస్కి బెస్ట్ అంటే బెస్ట్ ట్రిప్ ఇది. కొంచెం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎంజాయ్మెంట్. కొలంబస్ ట్రైన్ అయిపోయింది కదా, కొలంబస్. సో ఫుల్ ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఇట్రారా పట్టుకున్నాను
సమ్మర్ స్పెషల్ ఉప్పు కారం మ్యాంగో పీసెస్. తీసుకోండి. రకరకాల ఫొటోస్ ఇలా క్యాప్ చేసుకోవడానికి కూడా చాలా లవ్లీ ప్లేస్ అనమాట. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇందులో గార్డెన్ లుక్ ఉంటుంది, రిలాక్స్ అవ్వచ్చు, ఫోటో స్పాట్స్ బోల్డ్ అని ఫొటోస్ తీసుకోవచ్చు. సో ఇది మొత్తం భవానీ ఐలాండ్ దగ్గర పునమి ఘాట్ భవానీ ఐలాండ్స్ ఓవరాల్ వ్యూ. ఇది ఓవరాల్ కాదు, ఒక పార్ట్, రిలాక్స్ పార్ట్. భవానీ ఐలాండ్ అంటే గుర్తుకొచ్చే స్తంభం ఇది, ఐలాండ్ సింబాలిక్. సో కొంచెం శిథిలావస్థకి వెళ్ళిపోయింది. దాని పక్కనే బోటింగ్. సో ఇది మనీ పే చేసే బోటింగ్. పర్ హెడ్ 200 ఏమో ఛార్జ్ చేస్తున్నారు. ఒక రౌండ్ వేసి వస్తారు మొత్తం అంతా. ఇది బోటింగ్ ఏరియా. ఆ హంసలో వెళ్ళాలంటే ఇది ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క బోట్కి ఒక ప్రైస్ ఉందటండి. ఆ హంసలో వెళ్ళాలంటే మనిషికి 200 అట. సో ప్రికాషన్స్ తోటే పంపిస్తున్నారు. ఫుడ్ లోపలికి పర్మిషన్ ఇవ్వకపోవడానికి కారణం ఈ ఉన్న ఒక్కగానొక్క రెస్టారెంట్, హరిత రెస్టారెంట్. సో కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా తప్పదు కదా, వాళ్ళు అంత దూరం నుంచి తెచ్చి అమ్ముతున్నారు కాబట్టి తయారీ ఇక్కడ అంత ఎంప్లాయీస్కి అంత చూసుకోవాలి కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. బయట మీద ఒక 50 రూపీస్ ఉంటుందేమో అంతే. పిల్లలతో వచ్చినప్పుడు కొన్ని తప్పవు. ఐలాండ్ ఎంజాయ్ ట్రిప్, ఎంజాయ్ రాజా, ఎంజాయా కన్నా. రైట్ సార్. అమ్ము బాయ్ బాయ్ ఐలాండ్, బాయ్ బాయ్ ఐలాండ్.